ఫ్రెండ్స్ మనలో చాలామంది నేను బాగానే ప్రిపేర్ అయ్యాను అయినా నాకు జాబ్ రావటం లేదు, కోర్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను, ఓకే సో ఇంకా నాకు ఇంటర్వ్యూ కాల్స్ రాకపోతే నేనేం చేయాలి, అసలు జాబ్ ఓపెనింగ్సే లేవు, ఉన్న వాళ్ళకే జాబ్స్ పోతూ ఉంటే నాకు ఎందుకు ఆఫర్ వస్తుంది అని చెప్పి నిరాశ పడిపోతూ ఉంటారు. సో నిజంగా అసలు మీరు కూడా ఇలాంటి ఆలోచనలతో ఉంటే సో ఫస్ట్ మన సైడ్ మనం ఎంత కరెక్ట్గా ఉన్నామో జెన్యూన్గా మనకి మనం కరెక్ట్ చేసుకుందాం, ఎనలైజ్ చేసి కరెక్ట్ చేసుకుందాం. ఓకే సో అప్పుడు ఇంటర్వ్యూ వచ్చేటప్పుడు మనం రెడీగా ఉంటాం అన్నమాట. మీ అందరితో కూడా ఒక విషయం షేర్ చేస్తాను. సో 2008లో నేను కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయ్యాను జేఎన్టీకే క్యాంపస్లో యూనివర్సిటీలో. ఓకే సో ఆ టైంలో చాలా పెద్ద రెసిషన్ అన్నది వచ్చిందనమాట. ఓకే సో ఎలా వచ్చిందంటే ఇంకా మనకి ఆ 2008లో 65,000 జాబ్స్ పోయాయి, ఆ తర్వాత 2009లో 65,000 జాబ్స్ పోయాయి, ఈ 2 years కూడా కంటిన్యూగా 65,000 చొప్పున జాబ్స్ పోయాయి ఆ టైంలో. సో ఇలాంటి టైంలో మనం కంప్యూటర్ సైన్స్ ఎంటెక్ ఎంటర్ అయ్యామేంటి, అసలు మనం చేస్తుంది కరెక్టేనా అని చెప్పి నేను మా ఫ్రెండ్స్ అందరం కూడా ఫీల్ అయ్యాం. సో అలాంటిది ఈ రోజున మనకి ఈ మధ్యకాలంలో అసలు ఎన్ని ఓపెనింగ్స్ అయ్యాయండి, సాఫ్ట్వేర్ ఎంత హైకి వెళ్ళిందండి. ఓకే సో ఎప్పుడు కూడా ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అప్ అండ్ డౌన్స్ కామన్, ఎలాంటి రెసిషన్స్ అనేవి వస్తుంటాయి. వన్స్ ఆ రెసిషన్ అయిపోయిన తర్వాత చాలా పీక్కి వెళ్తుంది ఏదైనా ఇండస్ట్రీ, మెయిన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఓకే సో దాన్ని మీకు గుర్తు చేస్తున్నాను నేను. ఓకే సో నేను నా స్టూడెంట్స్కి కూడా చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఓకే సో సెకండ్ ఇయర్లో ఉన్నాం సార్, మాకు ఇప్పుడు ఏంటి గాబరా, థర్డ్ ఇయర్లో కదా మాకు క్యాంపస్లు వస్తాయంటే సో నేను ఒకటే చెప్తానన్నమాట. సో ఎప్పుడో వస్తుందని కాదు, కేవలం మా కాలేజ్ ఒకే ఒక క్యాంపస్ తీసుకొని వస్తుంది ఆన్ క్యాంపస్, అది నేను ఎలాగైనా కొట్టాలి అన్నట్టుగా ప్రిపేర్ అవ్వండి అని చెప్పి చెప్తూ ఉంటాను మన ఫాలోవర్స్లో ఎవరైనా కాంటాక్ట్ చేస్తూ ఉంటే. ఓకే సో ఒకే ఒక కంపెనీ వస్తుంది, అది నేను కొట్టేయాలి, ఎందుకంటే నా కాలేజ్ ఇంకొక క్యాంపస్ తీసుకురాదు, ఒకే ఒక ప్లేస్మెంట్ తీసుకొస్తుంది, సో అది నేను ఎలాగైనా కొట్టేయాలి, అదే నా టార్గెట్ అన్నట్టు ప్రిపేర్ అవ్వాలి, అప్పుడు ఆటోమేటిక్గా మీరు జాబ్ అనేది కొట్టడం జరుగుతుంది అని చెప్పి. ఓకే సో ఏదైనా సరే అంటే నా ఉద్దేశం మనకి మనం కరెక్ట్గా ఉండాలని చెప్పి. ఓకే సో జనరల్గా మనం చేసే మిస్టేక్స్ నేను కొన్ని గుర్తు చేస్తాను, మీరు కూడా ఆ మిస్టేక్ చేస్తున్నారా లేదా ఒక్కసారి మీకు మీరు జెన్యూన్గా అనలైజ్ చేసుకోండి. ఓకే సో ఫస్ట్ వన్ వచ్చి మనందరం కూడా కోర్సెస్ నేర్చుకుంటాం. ఓకే సో నేను కోర్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను, ఆ కోర్సులో ప్రతి కాన్సెప్ట్కి కూడా ఏవైతే ఎగ్జాంపుల్స్ చెప్పారో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అవి ప్రాక్టీస్ చేసేసాను, నా కోర్స్ పర్ఫెక్ట్గా ఉంది, నేను జాబ్ తెచ్చుకోలేకపోతున్నాను అని మీరు ఆలోచిస్తే ఇక్కడ చాలా పెద్ద మిస్టేక్ ఏంటి అంటే, ఎస్ మీరు బాగా నేర్చుకున్నారు, ప్రతి కాన్సెప్ట్ని బాగా ప్రాక్టీస్ చేశారు, కోర్స్ వరకు నేర్చుకున్నారు, ఆ కోర్సులో ఏదో ఒక ప్రాజెక్ట్ చెప్పుంటారు, ఆ ప్రాజెక్ట్ కూడా మీరు ప్రాక్టీస్ చేసేసి ఉంటారు. ఆ తర్వాత అక్కడే అసలైన విషయం అనమాట. కోర్స్ అంతా నేర్చుకున్న తర్వాత సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ టోటల్ కోర్స్ అంతా యూజ్ చేసి మనం ఒక ప్రాజెక్ట్ చేస్తాం. ఓకే ఆ ప్రాజెక్టు ఎండ్ టు ఎండ్ ఒక ఫుల్ ప్రాజెక్ట్ అనేది మీరు ఓన్గా చేస్తున్నప్పుడే మీరు నేర్చుకున్న కాన్సెప్ట్ ఆ కోర్స్ మొత్తంలో ఏ కాన్సెప్ట్ ఎక్కడ యూజ్ అవుతుంది అన్న అప్లికేబిలిటీ మీకు తెలుస్తుంది, దాన్నే స్కిల్ అంటారు. ఓకే సో నాలెడ్జ్ వల్ల జాబ్ ఎప్పుడూ రాదు. నేను కోర్స్ నేర్చేశాను, అందులో ప్రతి కాన్సెప్ట్ని ప్రాక్టీస్ చేస్తూ నేర్చేశాను అంటే అది నాలెడ్జ్ అవుతుంది తప్పితే అది స్కిల్ కాదు, గుర్తుంచుకోండి. ఓకే సో మీరు ఎంత పర్ఫెక్ట్గా మీ ఓన్గా మీరు నేర్చుకున్న కోర్స్ మీద అట్లీస్ట్ 2 ప్రాజెక్ట్స్, ఒక మినీ ప్రాజెక్ట్ ఒక మెయిన్ ప్రాజెక్ట్ లాగా తీసుకోండి. ఒకటి చిన్న ప్రాజెక్ట్ చేయండి, ఓన్లీ డేటాబేస్ ఇంటరాక్షన్స్తో ఒక చిన్న ప్రాజెక్ట్ చేయండి, ఒకటేమో నీ మెయిన్ ప్రాజెక్ట్ లాగా ఎండ్ టు ఎండ్ అనమాట, ఇంకా రిపోర్ట్స్ జనరేషన్, పేమెంట్స్ ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ చేస్తూ మొత్తం ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒకటి అన్నీ కవర్ చేసేయాలి. ఇంకా మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్లో చాలా వరకు టాపిక్స్ అన్నీ కవర్ అయిపోయేలాగా ఒక ప్రాజెక్ట్ చేయాలి, దాన్ని ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ అంటాం. సో అది చేస్తున్నప్పుడు అండి మీరు చాలా నేర్చుకుంటారనమాట. నిజానికి కొన్ని రిసోర్సెస్ మీకు దొరకవు, కొన్నిటికి సొల్యూషన్స్ దొరకవు, చాలా స్ట్రగుల్ అవుతారు. సో నెట్లో సెర్చ్ చేస్తారు, డిఫరెంట్ రిసోర్సెస్ చూస్తారు. ఇప్పుడు ఈ ఏఐ వచ్చి మనకు కొంచెం ఈజీ చేసింది, స్టిల్ స్ట్రగుల్ అయి నేర్చుకుంటారు. దానివల్ల మీకు వచ్చేటటువంటి సబ్జెక్టు ఆ స్కిల్ అన్నది మామూలుగా ఉండదు, అది స్కిల్ అంటే. సో మీకు నాలెడ్జ్ ఉందా, స్కిల్ ఉందా, ఒక్కసారి మీకు మీరు అనలైజ్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నాను. సో ఇది నా నుండి ఫస్ట్ పాయింట్. మీకు నా సెకండ్ పాయింట్
పాయింట్ వచ్చి ఏఐ డిపెండెన్సీ ఆర్ ఇంటర్నెట్ డిపెండెన్సీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ప్రాజెక్ట్ చేయాలని ఉంది. సరే, ఫస్ట్ పాయింట్ ఏదైతే ప్రాజెక్ట్ చేయాలనుకున్నానో మీరు డిసైడ్ అయ్యారు, ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్, ఒక కామర్స్ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ మీరు చేయాలనుకున్నారు. ఓకే, సో ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ చేయాలనుకుంటున్నప్పుడు సో మీరు డిఫరెంట్ కామర్స్ వెబ్సైట్స్ ఓపెన్ చేసి వాటిని అనలైజ్ చేసి వారు ఏ విధంగా చేశారు, ఏ ప్యాటర్న్స్ ఫాలో అయ్యారు, అదంతా కూడా మీరు అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేసి దాని ప్రకారం మీ ప్రాజెక్ట్ని ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారో మీరు థింక్ చేస్తే మీ స్కిల్ పెరుగుతుంది, మీ థింకింగ్ స్కిల్స్ పెరుగుతాయి. సో మీకు సిస్టమ్ డిజైన్ అంటే ఏంటో తెలుస్తుంది, మీరు నెట్లో సెర్చ్ చేస్తారు, దాని గురించి వర్కౌట్ చేస్తారు. సో డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్స్ ఏంటో తెలుసుకుంటారు. సో దాని ప్రకారం ప్రాజెక్ట్ చేస్తారు. అది మీకు తెలియని ఒక సూపర్ డూపర్ స్కిల్ని మీకు ఇస్తుందన్నమాట. అలా కాకుండా సో ఐ వాంట్ టు క్రియేట్ వన్ కామర్స్ ప్రాజెక్ట్, సో గివ్ మీ ఓకే సో డేటాబేస్ స్ట్రక్చర్ అండ్ గివ్ మీ క్లాస్ డయాగ్రామ్స్ అండ్ గివ్ మీ ఓవరాల్ ఫ్లో అని చెప్పి మీరు సెర్చ్ చేసేసి అది ఏదైతే ఇస్తుందో దాని ప్రకారం మీరు వెళ్ళిపోతే ఓకే, సో ఆ తర్వాత ఏదైతే ఈ డిజైన్ అంతా డిసైడ్ అయిపోయిందో ఆ తర్వాత రాయాల్సిన కోడింగ్ని ఈవెన్ ఆ ఏఐ కూడా రాయగలదు. ఓకే, సో మరి మీ రోల్ ఏముంది అక్కడ? ఓకే, సో కాబట్టి ఏదైనా సరే ఓన్గా చేయడానికి ట్రై చేయండి. ఒక చిన్న ప్రోగ్రామ్ రాయడం దగ్గర నుండి ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయడం వరకు ఫస్ట్ ఏఐ మీద డిపెండ్ అవ్వకండి. అసలు ఏఐ ఓపెన్ చేయకుండా మాన్యువల్గా చెయ్యండి, బ్రెయిన్కి పని చెప్పండి. ఓకే, సో మీరు ఎంత ఎక్కువ ఆలోచిస్తే, ఎంత స్ట్రగుల్ అయితే మీ థింకింగ్ ఎబిలిటీస్ అంత పెరుగుతాయి అని చెప్తున్నాను. సో ఎస్, మనం ఓన్గా చేయగలము అన్న నమ్మకం వచ్చిన తర్వాత అప్పుడు ఏఐ యూజ్ చేసుకోండి. అప్పుడు అది ఏదైతే స్క్రాచ్ కోడ్ జనరేట్ చేస్తుందో దాని నుండి మనం అక్కడ నుండి అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, ఫైన్. బట్ ఫస్ట్ అయితే మాత్రం మాన్యువల్ థింకింగ్ అండ్ మాన్యువల్ ఎబిలిటీ పెంచుకోండి అని చెప్పి చెప్తున్నాను. ఓకే, సో థింకింగ్ ఎబిలిటీస్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఏఐ డిపెండెన్సీ కానీ లేకపోతే ఇంటర్నెట్ డిపెండెన్సీ కానీ, సో ఇంటర్నెట్లో ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ ఎవరెవరు చేశారో వాళ్ళ నుండి ఓకే ఆ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ కావచ్చు ఇదంతా కూడా డౌన్లోడ్ చేసేయడము, సో చేసేసి దాని ప్రకారం ఫాలో అయిపోవడం చేస్తే మనం కొత్తగా ఆలోచించలేం. ఓకే, సో కాబట్టి ఓన్గా థింక్ చేయడం స్టార్ట్ చేయండి, డిపెండెన్సీ వద్దు. ఓకే, సో స్ట్రగుల్ అవ్వండి, స్ట్రగుల్ అయ్యి ఓన్గా థింక్ చేయండి. మీరు అనుకున్నది ఏదైతే ఉందో దాని ప్రకారమే ఇంప్లిమెంట్ చేయండి. ఆ తర్వాత అప్పుడు మీరు చేసిన తర్వాత మిగతావి కంపేర్ చేయండి. అప్పుడు సో మీది వాళ్ళది కంపేర్ చేస్తే కొన్నిసార్లు మీదే బెటర్ ఉండొచ్చు, కొన్నిసార్లు వాళ్ళది బెటర్ ఉండొచ్చు. ఆ ఎనలైజ్లో కూడా మీకు ఆ కంపారిజన్లో కూడా చాలా కొత్త విషయాలు మీరు నేర్చుకుంటారనమాట. అలాగే నెంబర్ 3 వచ్చి స్టెబిలిటీ. సో కొంతమందిలో స్టెబిలిటీ ఉండదు. సో ఈ రోజున ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేస్తారు. సో పైథాన్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసి కొద్ది రోజులు నేర్చుకున్న తర్వాత ఒక 10-15 డేస్ నేర్చుకున్న తర్వాత వాళ్ళ బ్రదరో ఫ్రెండో ఎవరో ఒకరు వస్తారు, వచ్చి ఇప్పుడు పైథాన్ ఎట్ నేర్చుకుంటున్నావు అంతా కూడా జావా స్ప్రింగ్ బూట్ ఇదంతా కూడా సూపర్ డూపర్గా ఉంది కదా, సో ఇది వదిలేసి నువ్వు జావాకి వెళ్ళిపో, చెప్తాను వెంటనే అది నేర్చేసుకో, నీకు జాబ్ రాకపోతే అడుగు అంటారు. ఇది వదిలేసి దానికి వెళ్ళిపోతారు. ఓకే, సో ఆ స్టెబిలిటీ కనుక మిస్ అయితే మనం ఏది కూడా నేర్చుకోలేం. మీరు ఏ టెక్నాలజీ నేర్చుకున్నారో దాని మీద స్టిక్ ఆన్ అయిపోండి. సో దాని మీద స్టాండ్ అయిపోయి దాని ఎండ్ పాయింట్ వరకు దాని అంతు చూసేయండి, దాని మీద ఒక ప్రాజెక్ట్ చేయండి. ఓకే, సో ఎందుకు చెప్తున్నానంటే మనకి ఎప్పుడూ కూడా లాంగ్వేజ్ అనేది జాబ్ తీసుకురాదు, మన స్కిల్ మాత్రమే మనకి జాబ్ తీసుకొస్తుంది. సో మనం ఏ టెక్నాలజీ నేర్చుకొని ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని దాని మీద ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ చేస్తాం కదా, ఆ లాజికల్ థింకింగ్ ఏదైతే ఉందో, ఆ స్కిల్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ అనమాట. సో ఇంటర్వ్యూయర్ కూడా మీ నుండి చూసేది అదే. మీరు వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో అది మీరు నేర్చుకున్న లాంగ్వేజ్లోనే రాయండి, నో ప్రాబ్లం, ఆ లాంగ్వేజ్ ప్రకారమే చెప్పండి. సో మీకు ఆ స్కిల్ ఉంది అని చెప్పి వాళ్ళకి నమ్మకం వస్తే వాళ్ళు ఏదైతే వాళ్ళకి అవసరమైన టెక్నాలజీ ఉందో అది మీకు నేర్చుకోమని టైం ఇవ్వడమో లేదు వాళ్ళే ట్రైనింగ్ అరేంజ్ చేయడమో చేసి వాళ్ళకి నచ్చిన వర్క్ వాళ్ళు చేయించుకోగలరు మీ చేత, ఆ నమ్మకం వాళ్ళకి వస్తుంది. ఓకే, అంతేగాని మనం ఏది నేర్చుకోకుండా సగం నేర్చుకొని ఓకే సో వదిలిపెట్టేస్తే దానివల్ల ఉపయోగం ఉండదు. సో మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏదైతే లాంగ్వేజ్ స్టార్ట్ చేశారో, ఏ టెక్నాలజీ అయితే మీరు నమ్ముకున్నారో
దాన్నే చివరి వరకు నమ్ముకోండి, దాని మీదే స్టాండ్ అవ్వండి, దాని ఎండ్ పాయింట్ వరకు వెళ్ళిపోండి, అండ్ తర్వాత ప్రాజెక్ట్స్ కూడా ఓన్గా చెయ్యండి. ఖచ్చితంగా మీకు ఆపర్చునిటీ వస్తుంది. ఓకే, సో ఆపర్చునిటీ మన దగ్గరికి వచ్చిన రోజు, అరే ఇప్పుడు ఆపర్చునిటీస్ వచ్చాయి కదా, ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేస్తే అప్పటికి ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా గెట్ ఇన్ అయిపోతారు. మనం ఇంకా ప్రిపేర్ అవుతూనే ఉంటాం అన్నమాట. అర్థమవుతుందా? సో మనం రెడీ ఉండాలి, జాబ్ రెడీగా మనం ఉండాలి. అప్పుడు ఆపర్చునిటీ ఎప్పుడు మన దగ్గరికి వస్తే దాన్ని మనం గ్రాబ్ చేసుకోవాలి. అలా ప్లాన్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నాను. ఓకే, అలాగే మీరు ఇంటర్వ్యూస్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మీరు ఎంత బాగా చేస్తున్నారు. సో చాలామంది అనుకుంటాం, సో నేను కోర్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను, ఇందులో ఏ కాన్సెప్ట్ అడిగినా చెప్పేస్తాను, ఇది దాటి అడిగితే నేను చెప్పలేను, ఇంకా అంతా కూడా దేవుడి దయ అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా. సో ఇలా అనుకోవద్దు. ఖచ్చితంగా మీరు ఏదైతే కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్తున్నారో ఆ కంపెనీ గురించి ముందే ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి. ఆ కంపెనీ ప్రొఫైల్ అంతా తెలుసుకోండి, వాళ్ళ సర్వీసెస్, వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటో తెలుసుకోండి. సో తెలుసుకొని ఆ కంపెనీ గురించి కంప్లీట్ అవగాహన తెచ్చుకోండి. అప్పుడు వాళ్ళు దేని మీద ఎక్కువగా వర్క్ చేస్తున్నారో దానికి రిలేటెడ్ టెక్నాలజీస్ మీద మీరు బాగా స్ట్రాంగ్ అయి ఇంటర్వ్యూకి వెళ్ళండి. సో ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అని చెప్పి ముందే సెర్చ్ చేసి వాటన్నిటిని ప్రిపేర్ అవ్వండి అని చెప్తున్నాను. ఆ కంపెనీది కావచ్చు, లేదు అంటే ఆ టెక్నాలజీ మీద ఓవరాల్గా ఇంటర్నెట్లో ఉండే ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. కేవలం మీరు ఏదైతే నేర్చుకున్నారో టెక్నాలజీ, ఆ నాలెడ్జ్తో ఇంటర్వ్యూకి వెళ్ళిపోవద్దు. సో ముందుగానే ఇంటర్వ్యూకి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. సో ఇంతకుముందు ఎవరైతే ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఫెయిల్ అయి ఉంటారో అలాంటి వాళ్ళందరూ చాలా ప్లాట్ఫామ్స్లో నాకు ఈ క్వశ్చన్ అడిగారు నేను చెప్పలేకపోయానని చెప్పి వాళ్ళు అక్కడ పోస్ట్ చేయడం కానీ, కింద కొంతమంది ఆన్సర్స్ చేయడం కానీ ఇది జరుగుతూ ఉంటుంది. ఆ కేసు మనకి రాకూడదు కదా. సో మనం ముందే అది ప్రిపేర్ అయి ఉంటే ఆల్మోస్ట్ ఇవి దాటి ఎవరు కూడా వేరే వాటికి వెళ్ళిపోరు అనమాట. కాబట్టి మీరు ఇంటర్వ్యూస్ ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతున్నారు, ఇంటర్వ్యూని ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనలీ కన్సిస్టెన్సీ. సో కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే, సో మనం సరే ఇంకా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాము, ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవుదాం, ఇది ప్రాజెక్ట్ చేద్దాం, దీని మీద కూర్చుందామని ఒక 2 days వర్క్ చేస్తాము. ఆ తర్వాత ఏదో చిన్న డిస్ట్రాక్షన్ వస్తుంది. ఓకే, మ్యాండేటరీగా మనం బయటికి వెళ్ళడమో, ఏదో క్యాంప్ వెళ్ళాల్సి రావడమో ఏదో ఒకటి జరుగుతుంది. అది జరిగిన తర్వాత రెండో రోజు మనకి రాబుద్దేదు. ఓకే, సో ఆ తర్వాత రాము, 3rd day, 4th day, 5th day, ఇంకా లాస్ట్కి ఎలాగైపోతుందంటే గ్యాప్ వచ్చేసింది కదా, మనకు అసలు బుక్ తీయబుద్ధి వేయట్లేదు, ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయబుద్ధి వేయట్లేదు అని చెప్పి అయిపోద్ది అనమాట. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పెర్ఫెక్షన్ కంటే కూడా కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఓకే, సో మీరు రోజు కొద్దిగా చేసుకుంటూ వెళ్ళండి. మీకు తెలియకుండా కొన్నాళ్ళైనప్పటికీ అది పెద్ద రిజల్ట్ని మీకు తీసుకొచ్చి పెడుతుంది. ఓకే, నేను పెర్ఫెక్ట్ అయితే తప్ప ఈ పని చేయను అని కొంతమంది అనుకుంటారు. సో పెర్ఫెక్ట్ అయితే తప్ప ఈ పని నేను చెయ్యను అని అనుకుంటే అది ఎప్పటికీ కూడా పెర్ఫెక్షన్ కిల్స్ ప్రోగ్రెస్ అని చెప్పి అంటూ ఉంటారు కదా, మీకు కూడా తెలుసు కదా. కాబట్టి సో కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అనమాట. సో ఏదైనా సరే చిన్నగా మీరు చేసుకుంటూ ప్రతిరోజు ఒక స్కెడ్యూల్ ఏదైతే వేసుకుంటున్నారో అది మీ లైఫ్ కోసం మీరు వేసుకుంటున్న స్కెడ్యూల్, వేరే వాళ్ళ కోసం కాదు కదా. కాబట్టి అది కన్సిస్టెంట్గా దాని మీద స్టిక్ ఆన్ అవ్వండి, దాన్ని ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి అని చెప్పి చెప్తున్నాను. ఓకే, సో ఇవన్నీ చేసి మనం జాబ్ కోసం రెడీగా ఉంటే సో సరే ఎన్నాళ్ళు ఉండిపోద్ది ఈ రెసిషన్, ఈ లే ఆఫ్స్ ఇవన్నీ, ఒక 5 months 6 months, ఆ తర్వాత మళ్ళీ అంతా కూడా నార్మల్ అవుతుంది కదా, ఆపర్చునిటీస్ పెరుగుతాయి కదా. సో ఫస్ట్ ఆపర్చునిటీ మన దగ్గరికి వచ్చినప్పటికల్లా మనం రెడీగా ఉండి ఆ జాబ్ కొట్టేయాలి. ఇదే మీరు టార్గెట్ పెట్టుకోవాలి అని చెప్పి నేను నా తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ప్లాట్ఫామ్లో వస్తూనే ఉంటాయి ప్రతిరోజు కూడా. కాబట్టి మీరు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీరు ఏమైనా కోర్సెస్ మన తెలుగులో నేర్చుకోవాలి అని అనుకుంటే ఒక్కసారి మన తెలుగు వెబ్ గురు ఛానల్ ప్లేలిస్ట్స్కి రండి. ప్లేలిస్ట్స్లో నేను చాలా కోర్సెస్, పైథాన్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్ రిలేటెడ్గా అన్ని కోర్సెస్ కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. కొన్ని కోర్సెస్ మీరు చూడండి, మీకే చాలా ఈజీగా మీరు నేర్చుకోగలుగుతారనమాట. మన తెలుగులో ద బెస్ట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఫుల్ కోర్సెస్. ఓకే, సో కాబట్టి మీరు ఏది నేర్చుకోవాలనుకున్నా కూడా ఒకసారి వచ్చి ఈ ప్లేలిస్ట్ని చూడండి. మీరు వేరే దగ్గర నేర్చుకుంటున్నా కూడా ఒకసారి చూడండి. ఖచ్చితంగా మీరు ఏవో కొన్ని కొత్త విషయాలు అయితే నేర్చుకుంటారు. ఓకేనా? సో మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.